అమెరికా వైట్ హౌస్లో ఉన్నాం. మోస్ట్ పవర్ఫుల్ ప్రదేశం ఇది. ప్రపంచాన్ని గడగడలాడించే పవర్ఫుల్ ప్రెసిడెంటు ఇదే ఆఫీస్లో, ఇదే ప్రాంగణంలో, ఇదే ఆఫీస్లో ఉంటారు. దీన్ని ఓవెల్ ఆఫీస్ అని అంటారు. ప్రెసిడెంటు ఇక్కడి నుంచే డే టు డే యాక్టివిటీని ఆయన సమీక్షిస్తూ ఉంటారు, ఆయన కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు. ఎంటైర్ వైట్ హౌస్లో మీరు లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒకే ఒక సెక్యూరిటీ గార్డ్ కనిపిస్తున్నాడు. అక్కడ ఒక ఆయన నుంచొని ఉన్నాడు, గేట్ ముందు నుంచున్నాడు, తలుపు ముందు. ఆ తలుపు ముందు నుంచున్న వ్యక్తి ట్రంప్ సెక్యూరిటీ గార్డ్. ఆ గార్డ్ కనుక అక్కడ ఉంటే ఆయన ట్రంప్ లోపల ఉన్నట్లుగా మనం భావించాలి. లేదు, ఆయన అక్కడ లేడంటే ట్రంప్ ఆఫీస్లో లేడనేది అర్థం అవుతుంది. మొత్తంగా చూసుకుంటే ఎంటైర్ వైట్ హౌస్లో లోపలికి వచ్చిన తర్వాత వన్ సెక్యూరిటీ పర్సన్ తప్ప ఎవరు కనిపించలేదు. ఇట్స్ అ సర్ప్రైజింగ్. లోపలికి వచ్చేటప్పుడు మాత్రం 2 చెక్ పాయింట్స్ ఉంటాయి. ఆ చెక్ పాయింట్స్లో మన గురించి పూర్తి డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత మనకి కనిపిస్తున్న వాతావరణం ఇది. మన రాష్ట్రాల్లో, మన దేశంలో ఇక పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు ఉండే ప్లేస్ కంటే చాలా లిమిటెడ్ సెక్యూరిటీ కనిపిస్తుంది. లిమిటెడ్ సెక్యూరిటీ అని చెప్పి మనల్ని ఎవరు వాచ్ చేయట్లేదు అనుకోవద్దు. ఆల్ కెమెరాస్ అవన్నీ వాచ్ చేస్తాయి. మరో కీలకం ఏంటంటే, ఈ వైట్ హౌస్ ఓవెల్ ఆఫీస్ ఏదైతే ఉందో, ఓవెల్ ఆఫీస్ ఈ కింద ఇక్కడ ఒక 6 ఫ్లోర్స్ బంకర్స్ ఉన్నాయి. సిచ్యువేషన్ రూమ్ ఆడని హంట్ చేసిన సందర్భంలో కావచ్చు, ఆ సిచ్యువేషన్స్ రూపాన్ని ఇక్కడే కింద బంకర్లో ఉన్నాయి అనేది ఇక్కడ వైట్ హౌస్ రిపోర్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా అమెరికన్ ప్రెసిడెంట్కి సంబంధించిన నివాస సముదాయం ఈ వెనక మనకు కనిపిస్తుంది. ఈ నివాస సముదాయంలోనే ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులు, ఇంకా చెప్పాలి అంటే ప్రెసిడెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడే నివాసం ఉంటూ ఉంటారు. కనిపించే ఆ రౌండ్ అద్దాలు ఏవైతే ఉన్నాయో అక్కడే ట్రంప్ బెడ్రూమ్, అంటే ప్రెసిడెంట్ బెడ్రూమ్ అనేది చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఏరియా అంతా బాల్ రూమ్ని రెనోవేట్ చేస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ 6 months వరకు ఆ కనుచూపు మేరలో ఎవరు వెళ్ళే అవకాశం లేదు. అదేవిధంగా ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన కాన్వాయ్ కూడా మీకు అక్కడ వెహికల్స్ కనిపిస్తున్నాయి. ఆ కాన్వాయ్ కూడా అదే. ఇక మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొన్ని చెప్పాలి అని అంటే, కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ డైరెక్ట్గా ఒకసారి ఈశ్వర్ అటు చూపించు. డైరెక్ట్గా ట్రంప్ ఆఫీస్ ఎదురుగానే కెమెరాలు పెట్టుకొని పీటీసీలు ఇస్తున్నారు. ట్రంప్ ఆఫీస్ పక్కన నుంచొని పీటీసీలు ఇస్తున్నారు. అంటే ట్రంప్ ఓవెల్ ఆఫీసు చుట్టూ సరౌండింగ్స్లో కూడా మీడియాని అనుమతించే పరిస్థితి కనిపిస్తుంది. మన దగ్గర మీడియాకి సంబంధించి ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవి ఇక్కడ లేవని చెప్పుకోవాలి. మొత్తంగా చూస్తూ ఉంటే ఇక్కడ ప్రపంచంలో అత్యధిక దేశాల్లో ప్రసారమయ్యే టాప్ ఛానల్స్కి సంబంధించిన స్మాల్ వర్క్ స్టేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఫాక్స్ ఛానల్, CNN, BBC, ఇక వరుసగా ఒక్కొక్క ఛానల్కి సంబంధించిన ఒక చిన్న లైవ్ స్టూడియో అని చెప్పొచ్చు. ఒక చిన్న లైవ్ స్టూడియో, చిన్న సెటప్, లైట్లు, కెమెరా, స్టాండ్ అండ్ యాంకర్స్, రిపోర్టర్స్ వీళ్ళందరూ ఇక్కడి నుంచి నేరుగా ప్రసారాలు అందిస్తూ ఉంటారు. ఒక యాంకరు అక్కడ, ఆమె ఇప్పుడే పీటీసీ కంప్లీట్ చేసుకొని అక్కడ చైర్లో కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 12 ఏవైతే వర్క్ ప్లేసెస్ ఉన్నాయో ఈ వర్క్ ప్లేసెస్ నేరుగా వైట్ హౌస్లో ట్రంప్ ఆఫీస్ ముందు కూర్చొని వాళ్ళు ప్రసారాలు చేస్తున్నారు. ఇది నిజంగా చెప్పాలి అని అంటే మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కీలకమైన పరిణామం. అంటే మీడియాని ఎంత దగ్గరగా ఎలవ్ చేస్తున్నారు దట్టు వైట్ హౌస్లో అనేది మనకి ఇక్కడ వర్క్ చేస్తున్న తీరును చూస్తే కనిపిస్తుంది. అదేవిధంగా వైట్ హౌస్కు సంబంధించిన రెగ్యులర్ బ్రీఫింగ్స్ ఇక్కడ ఒక చిన్న రూమ్ కనిపిస్తుంది. ఆ రూమ్లోనే వైట్ హౌస్ బ్రీఫింగ్ అంతా జరుగుతుంది. సో వైట్ హౌస్కు సంబంధించిన మేజర్ పోర్షన్ అందరినీ మీ దృష్టికి తీసుకురావాలని, ఇక్కడ ఎలా ఉంటుంది, మీడియా బ్రీఫింగ్స్ ఎలా ఉంటాయి, ప్రెసిడెంట్ ఎలా ఉంటాడు, ప్రెసిడెంట్ చుట్టూ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, తద్వారా ఇక్కడ ఎలాంటి డైలీ యాక్టివిటీ ఉంటుంది అనేది మీకు చెప్పే ఉద్దేశంలో భాగంగానే నేను విజిటర్గా వచ్చి మీ దృష్టికి తీసుకొద్దామని చెప్పి ఇవన్నీ మీ ముందుకు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్.